నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సత్యాగ్రహి. మోత్కుపల్లి నరసింహులు గారు మాజీ మంత్రి, శాసనసభ్యులు. ప్రస్తుతం ఆయనతో నాతో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ నడుస్తున్న పరిస్థితి, గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు వీటన్నిటి మీద ఆయనతో మాట్లాడదాం. నరసింహులు గారు నమస్తే. అన్న నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నానా? మనకేముంది సార్, మనకి ప్రస్తుతం నరసింహులు గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మనం ఉన్నారు? మనం సోనియా, రాహుల్ గాంధీ వాళ్ళు చేసినటువంటి పనులకు కృతజ్ఞులం, ఎవరు దళిత వర్గాలు, రైట్. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా నేను. ఒకవేళ మా వాళ్ళు ఇక్కడ లోకల్ రాష్ట్రం వాళ్ళు పంపిస్తే తప్ప నేను కాంగ్రెస్ పార్టీలో పంపిస్తే అంటే మీరు ఉండాలనే ఉంది, ఉంటా కూడా ఉంటారు. మరి అలాంటప్పుడు మీరు రేపు ఏప్రిల్ 5వ తారీఖున మాదిగ మహాశక్తి ప్రారంభిస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు. అంటే అది మాదిగల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం మీరు తీసుకొచ్చే అడుగా, దాన్ని ఒక పార్టీగా రూపాంతరం చేయాలన్న ఆలోచన? ఒక కులంతో పార్టీ చేయలేము కదా. కానీ ఓటు విలువ అంటే ఏమిటి, దళితులంటే ఏమిటి, దళితుల్లో మాదిగలంటే ఏమిటో ఆ పవర్ చూపిద్దామనేదే నా ఉద్దేశం. నాకు కూడా ఇక నా కాలం కూడా అంతానికి వస్తూ ఉంది. నా వయసును బట్టి నా కాలం కూడా అంతానికి వస్తూ ఉన్నది. కానీ ఈ నిర్లక్ష్య స్వభావం ఏదైతే పాలకులకు ఉన్నదో, ఈ నిర్లక్ష్య స్వభావం ఏదైతే పరిపాలించే వాళ్ళకు ఉన్నదో, వాళ్ళకు ఒకసారి గుణపాఠం చెప్పాలి. అది కూడా మాదిగల చేతనే చెప్పించాలనేది నా ఉద్దేశం. నా మాదిగలు తక్కువ కాదు, పౌరుషం లేని వాళ్ళం కాదు, దయా ధర్మాత్మ విధానాలకు మా వాళ్ళు తక్కువేమి కాదు, కానీ పౌరుషానికి కూడా తక్కువ కాదు. కాబట్టి మమ్మల్ని ఏరి పారేసినట్టు లెక్క లేనితనంగా, ఏమండి మేము ఉన్నామా లేమా ఈ రాష్ట్రంలో అన్నట్టుగా పాలకులు చూస్తూ ఉన్నారు. ఆ సంగతి ఏమిటో తేల్చుదామనేది ఒకసారి ఆలోచిస్తాం. ఒకవేళ నేనే గనక ఈ కార్యక్రమం చేయలేకపోతే, ఈ మాదిగ మహాశక్తిని పెట్టలేకపోతే మరి ఎవరు చేయలేరు. మాదిగ మహానాడు, మాదిగ దండోరా, ఇలాంటి పెద్ద పెద్ద ఇవి కూడా జరిగినాయి గతంలో తెలుగు రాష్ట్రాల్లో. ఉంటాయి కానీ స్టేట్ మొత్తాన్ని ప్రభావితం చేసి, రాజకీయాల్ని ప్రభావితం చేసే స్థాయికి ఎదగలేకపోయినాయి. కారణమే లీడర్షిప్ కదా కావాలి. లీడర్షిప్ అనేది చాలా అవసరం. అందరు ఉన్నారు, అందరూ పనులు చేస్తున్నారు, దాని గురించి వేరే అభిప్రాయం లేదు. కానీ రాజకీయాలనే ప్రభావితం చేసి మా కులం అంటే ఏందో చూపించగలిగి, అంబేద్కర్ ఇచ్చినట్టు ఓటు హక్కు అస్త్రాన్ని సరిగా వినియోగించి రాజ్యాధికారుల దగ్గరలోకి భాగస్వామ్యం, కనీసం మేము ముఖ్యమంత్రులు కాకపోయినా భాగస్వామ్యమైన పొందటానికి వీలుగా మాత్రం చెయ్యాలనేది నా ఉద్దేశం. 3 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉంటే మాదిగల కండ్లకు కనబడలేదా? ఏ ధైర్యంతో మీరు ఇవ్వలేదండి? ఒక్క సీటు కూడా మాకు 2 సీట్లు రావాలి కనీసం. మా పాపులేషన్ తగ్గట్టుగా ఎవరైనా ఇచ్చారండి. మరి కాబట్టి ఇవాళ మాదిగ లేరు ఈ రాష్ట్రంలో అన్న పద్ధతిలో 3కు 3 ఇవ్వకపోతే మేము తలెత్తుకొని ఎటు తిరగాలి సార్ ఈ రాష్ట్రంలో, తెలంగాణలో? ఒక సీనియర్ నాయకుడిగా రేపు ఏ రకంగా ముఖం పెట్టుకొని తిరగాలి? ఏ రకమైన న్యాయం ఇది? పార్టీలు చేసేటువంటి అనుసరించే విధానం ప్రజాస్వామ్య విధానంలో నియంతగా ఉండరాదు. నియంతగా ఉండి మీరు సాధించేది ఏంటి సార్? చాలామంది నియంతలు పోయారు, మీరు మాత్రం ఉండి ఏం చేస్తారు? కాబట్టి మా కులాన్ని చిన్న చూపు చూస్తున్నారనే దాని మీదనే మాకు టికెట్ల దాన్ని బట్టి తెలుస్తుంది కదా సార్, నీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు పార్లమెంట్లో ఒక సీట్ లేదు మాకు, పార్లమెంట్కి పోయే అవకాశం లేదు మాదిగలకు. మాదిగవాడు పార్లమెంట్లో అడుగుపెట్టకూడదు, లోకసభలో అడుగుపెట్టకూడదు, రాజ్యసభలో అడుగుపెట్టకూడదు, కౌన్సిల్లో అడుగుపెట్టకూడదు అన్నాక ఇక మా బతికేముంది సార్? మేము అడక తినత అనుకున్నాలా? అంటే మేము అడక తినేటోళ్ళలాగా బతకాలనేది పాలకుల యొక్క ఆలోచన విధానం అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. అటువంటి దాన్ని ఎదిరించవలసిన అవసరం మా జనాభా ప్రాతిపదిక మీద మాకు ఇవ్వాలి. రైట్. మా జనాభా ప్రాతిపదిక మీద ఏదైతే మొన్నటి వర్గీకరణ కూడా జరిగిందో ఆ లెక్కన మా జనాభా ప్రాతిపదిక మీద మా సీట్లు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు? ఎవరికి ఇచ్చారు? ఎందుకు మీ మీద అంత పెద్ద ఒత్తిడి వచ్చింది? ఒకటే ఇంట్లో 3 సీట్లు, వెంకటస్వామి ఇంట్లో వివేక్ అన్న, వివేక్ కొడుకు పార్లమెంట్,
మరి మిగతాడు సచ్చారా? ఏమండి ఉమ్. బట్టి విక్రమార్క వాళ్ళ అన్న ఏమండి మిగతా కులాలను చచ్చిపోయా? అరే ఎంత అన్యాయం అండి ఇది. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఎందుకు గట్టిగా క్వశ్చన్ చేయలేకపోతున్నారు నేను వాళ్ళని? చేశాను, అప్పుడు కూడా చేశాను, ధర్నా చేశాను. ఉమ్. అందులో ఏం లేదు. పార్లమెంటు వ్యవహారంలో అప్పుడు జరిగిన పరిస్థితులలో ఖచ్చితంగా నేను నిలదీశాను, అడిగాను, ధర్నా చేశాను. మరి ఏం చెప్పారు? చెవులకు ఎక్కది కదా సార్. అధికారంలోకి వచ్చినాక ఎవరికి చెవులకు ఎక్కే పద్ధతులలో రావటం లేదు ఎవరు నాయకులు. మాదిగల్ని ఒక ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే వాడుకుంటున్నారు అని మీ ఆలోచన? అంతే, ఓటు బ్యాంక్ కిందనే ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మాదిగల దగ్గరికి 10 రూపాయలు వేస్తే ఓట్లు వేస్తారనే అభిప్రాయంలో ఉన్నారంటే ఎంత చులకన భావం నా జాతిని చూస్తుండ్రో నేను భరించలేనటువంటి పరిస్థితి. కానీ నరసింహులు గారు, మందకృష్ణ మాదిగ గారు లాంటి వాళ్ళు కూడా మాదిగల కోసం అని చెప్పి ప్రధానమంత్రితో కూడా కలిసి మాదిగలకి ఒక రూపు తీసుకొస్తాము, వాళ్ళకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తామని చెప్పి ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు కూడా మొన్నటి ఎలక్షన్స్ అప్పుడు గట్టిగా ప్రామిస్ కూడా చేశారు. మరి అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి రాజ్యాధికారం విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ప్రాతినిధ్యం కనిపించట్లేదు? ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఎవరు ఎన్ని మాట్లాడినా మాకు ఒరిగింది ఏం లేదు, మాదిగలకు మాత్రం ఒరిగింది ఏం లేదు, ఎవడేం మాకు సాయం చేసింది కూడా ఏం లేదు. ఒక విషయాన్ని నేను చెప్తున్నా ఏంటంటే, ప్రధానమంత్రి అన్నా మాకు గౌరవమే, మా ముఖ్యమంత్రి గారు అన్నా మాకు గౌరవమే, మా సోనియా గాంధీ అన్న మేము పేదోళ్ళం సార్. మేము ఎవరైనా మేలు చేస్తే వాళ్ళకు ధన్యవాదాలు చెప్పాం, జీవితాలు మాయి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు సార్. పవన్ కళ్యాణ్ ఇలా బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చాడు. ఎట్లొచ్చాడు? కులాన్ని బట్టి వచ్చాడు. ఓకే, వాళ్ళ కులం అంతా ఏకమైంది. మరి ఆయన అధికారంలోకి రాగలిగారు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్తో. మరి అట్లనే మా కులం 50-60 లక్షల మంది మేము ఉన్నాం సార్. 4 కోట్ల మంది ఉంటే 1/4 మేమే ఉన్నాం సార్. ఈ 1/4 కనుక మేము ఒక దిక్కు అయితే వీళ్ళు ఎక్కడ పరిపాలిస్తారు సార్? వీళ్ళు ఎక్కడ పరిపాలిస్తారు? ఏ విధంగా వీళ్ళు పరిపాలన చేస్తారని నేను అడుగుతున్నా. వచ్చే ఎన్నికల నాటికి దీన్నంతా నిర్మాణం చేస్తాం. మా జాతిని చిన్న చూపు చూసిన వాళ్లకు రియలైజ్ అయ్యేటట్టు చేస్తాం. అవసరమైతే తగిన గుణపాఠం కూడా చెప్తాం. చిన్న చూపు అని అంటే ఇక్కడ బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ రెండు ఉంటాయి, అంతే కదా? అంటే రెండిటికి ప్రత్యామ్నాయంగా రూపొందుదామన్న ఆలోచన, లేకపోతే వాళ్ళతో కలిసి అడుగులు వేయాలన్న ఆలోచన? లేదు, నేను అంత దూరం ఆలోచించటం లేదు. ఓకే, నా ఉద్దేశం వల్ల నా కులం యొక్క శక్తిని చూపెట్టాలి. మేమేదో బిచ్చగాళ్ళలాగా బతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా దగ్గర ఓటు హక్కు ఉంది. అదే అంటున్నాను నేను. ఓటు హక్కు అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే శక్తివంతమైంది. అంబేద్కర్ ఇచ్చినటువంటి శక్తి. ఆ శక్తిని ఉపయోగిద్దాం అనుకుంటున్నాం, గుణపాఠం చెప్పుదాం అనుకుంటున్నాం. దీంట్లో తిరుగులేదు. ఎలా సంఘటితం చేయాలన్న ఆలోచన మాదిగ మహాశక్తిని, అందుకనే నేను ఏం చెప్పాను, కార్యాచరణ ఏంటి దానికని నా యొక్క ఆలోచన విధానం ఏంటంటే, మాదిగలకే ఓటేయాలి. నినాదం ఏంటంటే మాదిగకే ఓటేయాలి. ఎందుకు చెప్తున్నామంటే, అసలు మేము 50,000 మంది ఉంటాము, 4 లేనోడు ఆడ ఎంపీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎవరైనా కావచ్చు. మేము సైన్స్ రిజర్వేషన్లో మేము 19 సీట్లలో పోటీ చేస్తాం. రైట్, మాకు రిజర్వేషన్. అదేవిధంగా అన్ని జనరల్ సీట్లలో కూడా మా స్ట్రెంత్ ఏందో చెప్తాం. మా ఉనికి ఎట్లా నిలబడాలనో సహకరించినోడే అక్కడ గెలుస్తాడు. ఓకే, మాదిగలకు సహకరించినోడే ఆ మిగతా సీట్లలో కూడా గెలుస్తాడు. ఆ స్థాయిలో ఈ కులాన్ని నేను ఆర్గనైజ్ చేయాలనేది నా ఉద్దేశం. తప్పకుండా నా మాదిగ జాతి అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, ఎప్పుడు వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలనే ఆలోచన నా మాదిగ బిడ్డలంతా ఆలోచిస్తూ ఉన్నారు. నా యువకులంతా, నా విద్యార్థులంతా ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్లకు ఒక తండ్రిలాగా నిలబడి రాబోయే కాలానికి వాళ్ళను నాయకులను చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఈ మాదిగ మహాశక్తిని నేను ఏర్పాటు చేశాను. దీని యొక్క ప్రభావం మామూలుగా ఉండదు. ఇది ఒక ఉప్పెనలాగా ముందుకు పోతుంది. ఖచ్చితంగా రాజకీయ దురహంకారాలకు తగిన గుణపాఠం చెప్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి మాదిగలంతా కూడా మాదిగలకే ఓట్లు వేయాలని అంటున్నారు. అయితే మిగతా వర్ణాల వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు కూడా మీకు ఓట్లు వేయొద్దనా? ఇక్కడ నీకు అర్థమైందో లేదో, ఇక్కడ నేనేమంటున్నంటే, మాదిగలకే ఓటు వేయాలి అన్నప్పుడు రిజర్వేషన్లలోనేమో మా మాదిగ క్యాండిడేట్ ఎవడితే మాదిగ క్యాండిడేట్కి వేస్తారు సార్. రైట్, ఏమండి, ఉదాహరణకి ఒక మాల మాదిగ 2 పార్టీలు ఇచ్చినాయి అనుకో,
ఇక్కడ పార్టీని చూడం, కులాన్ని చూస్తాం. కులాన్ని చూస్తారు. అర్థమైందా? జనరల్ సీట్లకు వచ్చినప్పటికేమో మాకు ఎవడు సహకరిస్తాడో వాడికి ఆ పార్టీకి మేము ఓటేస్తాం. లేదు మొత్తాన్ని మమ్మల్ని ఎవడు ఓన్ చేసుకుంటే వాళ్ళకి ఓటేస్తాం. కానీ సార్, అంటే మీరు ఇంత రాజకీయ అనుభవం ఉంది, మిమ్మల్ని అడగాలన్నా కూడా కొంచెం నేను సంశయించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇంత రాజకీయ అనుభవం ఉన్నప్పుడు మాదిగలనంతా సంఘటితం చేస్తాను అని చెప్పి మీరు కంకణం కట్టుకుని ముందుకు వస్తాను అన్నప్పుడు ఎంతమంది మీతో సహకరిస్తారు ఇక్కడ ఈ విషయంలో? ఏ రకంగా వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొస్తారు? ఒక మాట నీకు చెప్తాను. పేదరికంలో మగ్గి ఇవాళ కులం అనే పేరు మీద కూడా అణచివేస్తున్నటువంటి పరిస్థితులలో ప్రతివాడు మా జాతిలో చదువుకున్నారు. అవును, ఇప్పుడు ప్రతివాడు కూడా ఆలోచిస్తున్నారు. పూర్వకాలం కాదు సార్ ఇది. ఎవడంటే ఆడే ఎట్లాంటి అట్నే చేస్తే వెళ్ళిపోవటానికి ఇది సాధ్యం కాదు అని చెప్పడమే దీని ఉద్దేశం. దీనివల్ల అసలు అందరికీ రియలైజేషన్ వచ్చే విధంగా ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకుండా ఇప్పుడు అల్టిమేట్ పవర్ ఏం సార్? ఓటు అల్టిమేట్ ఆయుధం ఏంది? ఓటు. ఆ ఓటును వినియోగించుకోగలిగితే మనం ఎంత గొప్ప. ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు ముగ్గురు గెలిచినాం అనుకోండి, 19 మంది మాదిగలు ఎమ్మెల్యేలు గెలిచినాం అనుకోండి, రేపు కార్పొరేషన్లలో మాకు అవకాశాలు వస్తున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా కొంత డెవలప్మెంట్ అనేది జరుగుతుంది కదా కులంలో. అర్థమైందా? కాబట్టి మేము కులాలకు వ్యతిరేకం కాదు, మా ఓటు మాత్రం మేము మాదిగోళ్ళకి వేసుకుంటాం అంతే. అది కూడా రిజర్వేషన్లలో 19 సీట్లలో 19 సీట్లు మేము పోటీ చేస్తాం ఈసారి. ఆ రకంగా పోటీ చేసిన వాళ్ళే ఆ పార్టీ బాగుపడుతుంది. సపోజ్ ఒక పార్టీ మాదిగోళ్ళకే టికెట్ ఇచ్చారు అనుకోండి, ఒక పార్టీ మాదిగోళ్ళకి ఇవ్వలేదు అనుకోండి, అల్టిమేట్గా ఎవరైతే ఇచ్చారో ఈ టికెట్లు ఎవరైతే ఇచ్చారో ఆ పార్టీకే మీరు ఓటేస్తాం. కానీ సార్ మమ్మల్ని ఓన్ చేసుకున్న వాళ్ళకే ఓటేస్తాం. మళ్ళీ అక్కడ ఓన్ చేసుకోవాలి అంతే కదా. కానీ నరసింహులు గారు, ఇన్నాళ్ళ రాజకీయ జీవితంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో కొన్నాళ్ళు కొనసాగారు, బీజేపీకి వెళ్ళారు. కానీ అక్కడ మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి? ఆ అనుభవాలు ఈ రోజున ఈ రకంగా అందరం సంఘటితం అయితేనే మనం ముందుకెళ్ళగలం అన్న ఆలోచనని ప్రేరేపించిందని అనుకోవచ్చా? ప్రజాస్వామ్యయుతంగా మనం పోరాటం చేయకపోతే మనం ఏం చేయలేము. మా అంబేద్కర్ కూడా ఆ కాలంలో పాపం ఒక్కడే ఉండి కూడా పోరాటం చేస్తేనే మేము ఇంతమంది బతుకుతున్నాం. ఏమండి, మొన్న వర్గీకరణ గురించి కూడా అది ఎప్పుడూ అయిపోవాల్సింది, పాపం ఆ సుప్రీంకోర్టు దయదలిచి మమ్మల్ని ఆదరించింది. దానికి తోడుగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా సహకరించి. కాబట్టి ఇవాళ కావాల్సింది ఏంటంటే వ్యవస్థ మారాలి. ఎవడు నష్టపోతున్నాడో వాడిని డెవలప్ చేయాలి. రైట్. బలిసినోళ్ళే బలవకూడదు. బలిసినోళ్ళే బలవకూడదు. ఇప్పుడు బ్రెడ్లే ఎల్లప్పుడు ముఖ్యమంత్రులు కావాలన్నా, మరి మన ఏది కమ్ముళ్ళే ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలన్నా, లేకపోతే వెలుమొల్లే ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలన్నా అవసరం లేదు కదా. ప్రజాస్వామ్యంలో మార్పులు కూడా అవసరం. వాళ్ళైనా మారి పరిపాలిస్తే మంచిది. ఇప్పుడు కులం లేదు, వాళ్ళు మారాలన్న ఆలోచన మీరు తీసుకొచ్చిందా? వాళ్ళంతా వాళ్ళకి రాలేదు కదా ఎక్కడా కూడా. అందుకే వాళ్ళ లోపల కూడా మార్పు తీసుకురావడానికే ఈ మహాశక్తి పనిచేస్తుంది. అమ్మో ఇలా చిన్న చూపు చూస్తే రేపు పొద్దున మన కోటి అయిపోతే మనం కుర్చీ మీద ఉండలేం కదా. కుర్చీ కోసమే కదా సార్ పంచాయతీ. మరి ఆ కుర్చీని మేము లాగేస్తుంటే ఇంకా కూర్చునేది ఇక్కడ వాళ్ళు. సో రాజకీయంగా ఎదగాలన్న ఆలోచనే మాదిగల దగ్గర ప్రస్తుతం. అంతే 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 రాజకీయంగా ఎదగాలి, దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ మాదిగ మహాశక్తి. మీరు ఎదిగారు కదా, మీతో పాటు కొంతమంది ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక్కలం ఇద్దరం ఎదిగితే కులం ఎప్పుడు డెవలప్ కాదు. ఏ కులమైనా దాంట్లో 10 మంది ఎదిగితేనే దానివల్ల ఆ క్యాస్ట్ కొంత ఘనత వస్తుంది. ఇప్పుడు రెడ్లు చూడు ఎంతమంది సార్ అసెంబ్లీలో? 43 మందో 45 మందో ఉన్నారు. వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా ఉన్నారు అనుకోవచ్చు కదా. అలా జనాభా 5% ఉంటారు వాళ్ళు. ఎట్లా ఉంటారు సార్ 43? మరి మేము దగ్గర మా జనాభా మా వాళ్ళే షెడ్యూల్ క్యాస్ట్లోనే టోటల్ జనాభాలో కూడా మేము 18%. కాబట్టి అట్లా కాదు, పరిపాలన చేయటమే అసలు ప్రజాస్వామ్యంలో రాజ్యాలు రావటమే పేదవాడికి మేలు చేయటానికి. అంబేద్కర్ రాజ్యాంగం చెప్పింది అది కదా, సంక్షేమ రాజ్యం సార్. అది వదిలిపెట్టి రెడ్ల రాజ్యము, కమ్మల రాజ్యము, లేకపోతే వెలమ రాజ్యాలు మంచిది కాదు. లీడర్ అనేవాడు ఎన్టీ రామారావు లాగా ఉండాలి. విన్నారా? రైట్. లీడర్ అనేవాడు ఎన్టీ రామారావులు ఉండాలి.
ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చినాకనే మార్పులు వచ్చినాయి. మండలాలు వచ్చినాయి, రాజకీయాలు పెరిగినాయి, రాజకీయ నాయకులు ఎక్కువయ్యారు. ప్రతి వాడి దగ్గరికి పాలన ప్రతి వాడి దగ్గరికి వెళ్ళింది. ఎన్నో రకాలుగా ఆయన సంస్కరణలు చేశాడు. దానివల్ల చాలా మేలు జరిగింది. రాజకీయంగా కూడా మాదిగలకైతే మాలలతో సమానంగా టికెట్లు ఇచ్చాడు. ఆ విధంగా ఆయన పరిపాలన చేశాడు. చాలా ఘనత కలిగిన నాయకుడు ఎన్టీ రామారావు. ఆయనకు ధన్యవాదాలు. సో ఇప్పుడు ఆ బాటనే వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అని చెప్తాను అంటారు. ఉండాలి, అట్లుంటే మంచిది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నప్పటికీ ఆయన ఇక్కడ దాకా చేరలేకపోతున్నాడు. ఇప్పుడు సపోజ్ నా బాధ చెప్పుదామంటే కూడా ఆయన నాకు అవైలబుల్ లేడు మాట. అదేంటి మీలాంటి సీనియర్ నాయకులకి కాంగ్రెస్ పార్టీలో వాల్యూ లేదని అనుకోవాలి మాట ద్వారా? లేదు, అక్కడ దాకా చేరటం అంటే ఎవరో ఒకరు చేర్చాలి. ఆ చేర్చడానికి ఇక్కడ అంత మంచి నాయకులు అయితే ఉన్నట్టుగా కనపడుతున్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అంటే ఎందుకని, ఏంటి అలాంటి సిచ్యువేషన్ రావడానికి గల కారణం ఎక్కడ? కారణమనే కాదు, వాళ్ళు నేషనల్ లెవెల్లో వాళ్ళు ఉండే బిజీలో వాళ్ళు ఉంటారు. దాన్ని అడ్వాంటేజ్ కింద ఇక్కడ తీసుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే నరసింహ గారితో మాట్లాడతారు. వాళ్ళు అవసరం, అంతే కదా? అంతే, మీ ఆలోచన అదే. అంతే. అప్పటి వరకు మమ్మల్ని ఇట్లాగే వదిలేస్తారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోరు మేము కాబట్టి మేముగా సంఘటితం అయ్యి ఒక ముందుకు రావాలని. సంఘటితం అయితే మొత్తం ఢిల్లీ ఇక్కడ వస్తుంది, అది జరుగుతుంది. అలాంటి సందర్భాలు గతంలో ఏమన్నా ఉన్నాయండి చరిత్రలో? ఇప్పుడు ఎందుకు లేవు సార్? ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీరు గమనించండి, లీడర్ అనేవాడు ఒక పవర్ఫుల్ లీడర్ ఒక కులానికి ఉన్నటువంటి పద్ధతులలో చాలా ఈ భారతదేశంలో ఎంతోమంది నాయకులు ఎక్కడి నుంచి మనం తీసుకుంటే ఇందిరాగాంధీ తర్వాత మురారి దేశాయ్ ఎంతోమంది ప్రధానమంత్రులు అయ్యారు కదా, చరణ్ సింగ్తో సహా. చరణ్ సింగ్తో పాటు అయ్యారు. వాళ్ళు కులాల వారిగా బలమైన నాయకులే అయితే కూడా మొత్తం దేశం మీద దాని ప్రభావం ఉంది, దేశం మీద దాని ప్రభావం. కాబట్టి నేను ఏమంటా అంటే ఈ మాదిగ మహాశక్తి రేపు 5వ తారీఖు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మన ప్రెస్ క్లబ్లో నేను ఈ జెండావిష్కరణ చేయటం అనేది జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ మహాశక్తి యొక్క ఆలోచన విధానం ఏమిటో ఇంకా ప్రజల్లోకి వెళ్తుంది. రైట్. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే మీరు మాకు ఒక ప్రత్యేక వ్యవస్థ కావాలి, రెడ్డి సంఘం ఉంది సార్, రెడ్డి సంఘం ఉంది, కమ్మ సంఘం ఉంది, వెలమ సంఘం ఉంది, చాలా సంఘాలు ఉన్నాయి. దాంట్లో మాదొక సంఘం. కానీ కుల ప్రాతిపదికన రాజకీయాలు నడపాలి అన్న ఆలోచన ఒక దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టుగా కాదు, వాళ్ళు ముందుకు తీసుకెళ్ళినట్ట కాదు. ఆ విషయంలో కులపరంగానే ఓట్లేస్తారు సార్ వాళ్ళు. మీరు అనుకోవద్దు, కమ్మోళ్ళు లేవడితే కమ్మోళ్ళు కొట్టేస్తారు గ్యారంటీగా, రెడ్లు లేవడితే రెడ్లంతా రెడ్డికి వేస్తారు, వెలుమలు ఎవడితే వెలుమోనికే వేస్తారు. అది వెరీ కామన్. అందుకని మేము పేదోళ్ళం కాబట్టి మనం చెప్తున్నాం, కానీ వాళ్ళు చెప్పగానే చేస్తారు. కానీ పార్టీలో కొనసాగుతూ మీరు ఇవన్నీ చేయగలరా? దాన్ని సార్ ఇది కులం సార్, ఇది అంతే. ఇది ఈ పార్టీ ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టరా? పార్టీని బలోపేతం చేయటానికే నా ప్రయత్నం. పార్టీని ఇప్పుడు సపోజ్ మా కులం ఉందనుకోండి, లేదు రేవంత్ రెడ్డి గారు రేపొద్దున మీటింగ్ పెట్టి మా కులానికి సంబంధించిన సమస్యలన్నీ నేను పరిష్కారం చేస్తానని చేసిండు అనుకోండి, గొప్ప విషయం కదా సార్. ఈ జనమంతా ఆయన ఎప్పుడే ఉంటారు, రైట్, సహజమే కదా. కాబట్టి మా డిమాండ్స్ కోసం మేము చేస్తున్న ప్రయత్నం, మా కులాన్ని గౌరవించండి అని చెప్తున్న ప్రయత్నం. ఇప్పటి వరకు జరిగిన పరిణామాల్లో ఎవరు కూడా మాదిగల్ని ముందు అంతా వాళ్ళని వెనకేసుకుని వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరా? నేతలు ఎవరు లేడు. అదేంటి ఎవరు చెప్పారు కదా, వెనకేసుకొని పోయినవాడు ఒక ఎన్టీ రామారావు. ఇంకా కొంచెం ఆలోచన చేస్తే మన రాజశేఖర రెడ్డి కొంచెం చేశాడు. అంటే ఈ పదవుల పంపిణీలలో ఆ విధమైన గౌరవం రాజశేఖర రెడ్డి గారు కొంచెం అన్ని కులాలకి ఇస్తున్నట్టుగానే మాదిగల మధ్యలో కొంత ఆయన అనుసరించాడు. అంటే ఏ రకంగా అంటే ఈ రాజ్యాధికారాన్ని పంచే దాంట్లో మా కులానికి కూడా సరి అయినటువంటి ప్రాతినిధ్యం ఇచ్చాడు ఆయన కూడా. ఎన్టీ రామారావు గారే ఫస్ట్ టాప్, తర్వాత రాజశేఖర్ కొంచెం ఆయన కూడా అనుసరించాడు. సో ఇప్పుడు మీలో కొంతమంది మళ్ళీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఇప్పుడు నరసింహుల గారు ముందుకు వస్తున్నారు మహాశక్తి అని చెప్పి, గతంలో కూడా మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకుని వెళ్తారా నరసింహుల గారు? ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకుని వెళ్తారా? నా తమ్ముళ్ళే కదా, అందరినీ నేను ప్రేరేపించిన వాళ్ళే, అందరినీ వాళ్ళందరినీ సంప్రదించే నేను సపోర్ట్ చేసిన వాళ్ళే. నా సహకారంతోనే మందకృష్ణ మాదిగ కానీ ఇంకొకరు కానీ ప్రయాణం చేసిందే. నా సపోర్ట్ లేకుండా ఎవరేం చేయలేదు. అందరు నా తమ్ముళ్ళే, అందరు రమ్మంటున్నా, అందరం కలిసిపోదామని చెప్తున్నా. అందరం కలిసిపోతేనే మంచిగా ఉంటుంది అందరం కూడా.
కులాన్ని ఏకం చేద్దాం రండి, మన జాతికి మేలు చేద్దాం రమ్మనే పిలుస్తున్నాను. రైట్. అందుకే మాదిగ జాతి మొత్తం మాదిగలకే ఓటేయాలని ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరూ బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నా. అందరు రమ్మని మీ ద్వారా కూడా తెలియజేస్తాం. మా కులాలను సమాంతరంగా తీసుకెళ్ళింది, అందరి సమానంగా తీసుకెళ్ళింది ఎన్టీ రామారావు గారు. రైట్. పోయిన తర్వాత దాన్నే అదేలాగా మెయింటైన్ చేసినోడు చంద్రబాబు నాయుడు గారు. సేమ్, దాంట్లో వేరే తేడా లేదు. తర్వాత రాజశేఖర్ రెడ్డి. ఓకే. అది వర్గీకరణ 2001లో ఆయనే చేశాడు. ఇప్పుడు కూడా మొదటగా నేను అమలు చేస్తానని చెప్పి అమలు చేస్తూనే ఉన్నాడు ఆయన. సో నరసింహులు గారికి ఇంకా అదేంటి తెలుగుదేశం వాసన పోలేదు. మాకు న్యాయం ఎవరు చేస్తే వాళ్ళ గురించి మాట్లాడదు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గురించి నేను చెప్పాల్సిన అవసరం ఏముంది నాకు? మీరు అడగలేదు కూడా, కానీ నేను చెప్పాను. కాబట్టి అంటే గతంలో మీరు పార్టీతో ఉన్నారు కదా, అట్లాగా ఎవరు మేలు చేశారు అనేది ఇక్కడ ముఖ్యం. మా కులాన్ని ఎవరు గౌరవించారంటే తెలుగుదేశం పార్టీ గౌరవించింది పార్టీగా. నాయకులు ఎవరు? ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఎవరు అంత మాత్రం దాన్ని పాటించారు ఆ సూత్రాన్ని అంటే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి. అది ఇప్పుడు ఏంటి ప్రస్తుతం తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ మీద మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారికి వాస్తవంగా ఆయన మనసులో ఏముందో మాకు తెలియదు, కానీ మా కులం అయితే బాగా దెబ్బతిన్నది. అసలు మేము ఉన్నవాళ్ళేమో మాదిగలు అనే పరిస్థితిలో మేము ఉన్నాం. మా అధికారులకు దిక్కు లేదు. ఏసీబీలంతా మా అధికారులనే పట్టుకుంటున్నారు. మాదిగోళ్లను అధికారి ప్రభుత్వ ఉద్యోగులుగా బతకనివ్వటం లేదు. రాజకీయంగా మా సర్వే సత్యనారాయణ ఉన్నాడు, మాజీ ఎంపీ, ఆయన ఇంట్లో కూర్చుని పెట్టారు. నేను ఎదిగిన వాడిని 6 సార్లు గెలిచిన వాడిని నాకు టికెటే ఇయ్యలేదు. ఓ సార్, ఎంత అవమానం సార్! ఇది అలా ఘనతకు ఇది నిదర్శనం. ఎవరి ఘనతకి? ముఖ్యమంత్రి గారి ఘనతకి నిదర్శనం. కాబట్టి మనము అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, పెత్తందారి ఆలోచన చేస్తున్నప్పుడు కొద్ది కాలం మనం ఓపిక పట్టక తప్పదు. ఆయన మారితే మంచిది. నేను మొన్న అందశ్రీ మీటింగ్లో కూడా చెప్పాను, మీరు మారాలి, మారితే మీరు మావారే. కానీ మాట వినలేదుగా మీ మాట. మరి అందుకే కదా పంచాయతీగా. ఇప్పుడు మాకు వర్గీకరణ సమయంలో వర్గీకరణ కోసం పెట్రోల్ పోసుకొని మసైపోయిన బిడ్డలకు 1 కోటి రూపాయలు ఇవ్వయా అని అడిగితే పత్తాలేదు. ఇంతవరకు మాదిగల మీటింగ్ పెట్టమంటే పెట్టలేదు. తీరా ఉద్యోగస్తుల మీటింగ్ ఏదో పెట్టాడు, నామమాత్రంగా అందరిని నవ్వించి ఇంటికి పంపించాడు. మాకు ఉరిగింది ఏం లేదు. ఏదో నవ్వుతాడు పట్టేలు పెడతాడు పిచ్చామని ఎదురు చూస్తూ ఉండాట ఒకడు. అట్లుంది మా బతుకు. కాబట్టి ఇవాళ మమ్మల్ని గౌరవించమంటున్నాం, మా హక్కులు మాకు ఇవ్వమంటున్నాం, మేము అదనంగా కూడా ఇవ్వమంటలేదు. వాళ్ళు చచ్చిపోయిన వర్గీకరణ చేసినోడివి ఇంకా మాదిగల సమస్యలు ఏమున్నాయనేటువంటి మీటింగ్ ఎందుకు పెట్టలేకపోతున్నావు అంటే నువ్వు ఎవరికో భయపడుతున్నావు. అర్థమైందా? మా డిప్యూటీ సీఎం గారికో ఇంకొకరికో నువ్వు భయపడుతున్నావు, అందుకే ఈ మీటింగ్ పెట్టలేదని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఎందుకు పెట్టవు నువ్వు మీటింగ్? మా మాదిగల మీటింగ్, మాదిగ నాయకులందరినీ పిలవండి, మాట్లాడండి. రెండోది, మా డిమాండ్స్ అన్నీ కూడా మీరు సాల్వ్ చేయండి. అటు రాజకీయంగా చేయండి, సామాజికంగా చేయండి. మాకు 10 ఎకరాల భూమి వేయలేరా అండి మీరు? ఇప్పుడు గవర్నమెంట్లో అన్ని కులాలు తీసుకున్నారు, కమ్మోలు తీసుకున్నారు, రెడ్లు తీసుకున్నారు, విలమలు తీసుకున్నారు. చాలామంది కులాలకు కేసీఆర్ ఇచ్చినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. మరి అటువంటి సందర్భంలో మాదిగ జాతికి ఒక 10 ఎకరాల భూమి ఇవ్వలేరా? ఒక మాదిగ భవన్ కట్టుకునే అవకాశం ఇయ్యరా? గతంలో కేసీఆర్ గారు ఇచ్చారా? కేసీఆర్ చాలామందికి అన్ని కులాలకు ఇచ్చినట్టుండే ఆయన ఆల్మోస్ట్. కాబట్టి ఈయనన్నా చేసి పుణ్యం కట్టుకోవాలి కదా సార్. ఆయన చెప్పినా వింటలేడు. ఇక మరి మనం ఏం చేస్తాం? అందుకనేనా జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్ నేతలంతా బయటికి రావటం ఏమన్నా కారణాలు వేరే అనిపించినాయి మీకేమన్నా? నేను అంత దూరం ఆలోచించలేదు, కానీ జరుగుతాయి అవన్నీ. ఇప్పుడు అక్కడ లోకల్ లీడర్ ఎవడో ఉంటాడు, అతనికి కాదని ఇక్కడ వీళ్ళు ఏదో నిర్ణయాలు చేస్తారు, న్యాచురల్గా స్పందిస్తారు, ఆ రకమైన నిర్ణయాలు జరుగుతుంటాయి. రాజకీయంగా సహజమే కదా సార్. కానీ నరసింహులు గారు బీసీల కోసం, బీసీల ఆత్మ నినాదం అని చెప్పి, బీసీల కోసం అని చెప్పి తీన్మార్మల్లో ఒక పార్టీ పెట్టాడు. కవిత గారు ఒక పార్టీ పెట్టబోతున్నానని చెప్పి ఆవిడ ప్రకటించారు. సో ఇప్పుడేమో మీరు ఒక మహాశక్తి అని అంటున్నారు, రాబోయే రోజుల్లో అది పార్టీగా రూపాంతరం చెందుతుందేమో. అది మీ అభిప్రాయం అంతేనా? అంతే కదా. అవ్వచ్చు కదా, అవ్వకూడదా? ఇప్పుడు అవ్వకూడదని నేను అంటలేను, కానీ నేనైతే చెప్తలేను కదా. చెప్పట్లేదు. నేను చెప్పేది కులానికి సంబంధించినంత వరకు. నా కులాన్ని అన్యాయం చేస్తున్నారు, నా కులాన్ని కాలు కిందేసి రాస్తున్నారు, అటువంటి వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పడానికే ఈ మహాశక్తి అనేటువంటిది నా ఉద్దేశం. నా కులాన్ని
ఎక్కడ చట్టసభలకే రానియటం లేదు. కంకణం కట్టుకున్నట్టు గేటు పెట్టినట్టు పెట్టారు. ఎవరికి వాళ్ళు ఇంత విడిపోతూ పైకి రాకుండా మమ్మల్ని అణిచివేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఈ మాదిగ మహాశక్తి పనిచేస్తుంది. ఎవరికి వాళ్ళు ఈ రకంగా తీసే స్పేస్ తీసుకున్నప్పుడు ఎవరు ముందుకు వస్తారనేది ఇక్కడ కనిపిస్తోంది కదా. అరే ఇప్పుడు రావాలి కదా సార్. ఇప్పుడు బీసీలకి నినాదం కావాలి, బీసీలో ఆత్మగౌరవంగా నేను ఒక మాట ప్రకటించాలని చెప్పని అంటున్నారు సార్. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. ఇంతకాలం ఈ పెత్తందారుల కిందనే ఉండి బతకాలి సార్. అది మీరు చెప్తున్నది మొదటి నుంచి. అది కాదు ఒకటి. రెండో చైతన్యం అయితమంటే తప్పేంది సార్? తప్పు కాదు కదా. అవును. తీర్మార్ మల్లన్న అనేటో బీసీ ఫెలో, బీసీ నాయకుడుగా ఆయన నేను ఒక కార్యక్రమం చేస్తా అంటే ఎవడు ఇవ్వలేనంత ఇన్ఫర్మేషన్ మల్లన్న ఇచ్చాడు. అంతవరకు నేను అప్రిషియేట్ చేయగలుగుతాను. ఏది సీఎంలు ఎంతమంది అయ్యారు, ఎవడిని దోసుకుంటున్నారు, ఎవడు అధికారులను కూడా వదిలిపెట్టలేదు ఆయన. అది గొప్పతనం ఆయనది. ఇన్ఫర్మేషన్ మాత్రం మల్లన్న చాలా ఇచ్చాడు ఈ దోపిడీ వాతావరణాన్ని. దాంట్లో మనం అప్రిషియేట్. ఎందుకు ఇచ్చాడు అంటే ఒక లీడర్గా ఇచ్చాడు. ఒక లీడర్ కాగలిగాడు కాబట్టి ఇచ్చాడు. అది వేరేవాడు ఇస్తాడా? అది దమ్ముందా? ఇలా నేను కూడా ఓ 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను కాబట్టి ఒక దమ్మున్న మనిషిగా నేను చెప్తున్నా. అర్థమైందా? ఎస్. కాబట్టి లీడర్ మొదట లీడర్ అయ్యేవాడే ఏదైనా చేయగలుగుతాడు, చెప్పగలుగుతాడు. కాంగ్రెస్ పార్టీలో లీడర్ అయితేనే చేయగలుగుతాడు, చెప్పగలుగుతాడు. ఎందుకంటే ఏ పార్టీలో అయినా చెప్పగలుగుతాడు సార్. మిగతా పార్టీలో ఎట్లా బీజేపీలో ఉన్న వాళ్ళు చెప్పగలరా? స్వాతంత్రం ఉందా వాళ్ళకంతా? ఇంత నిర్లక్ష్యం కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వాతంత్రం బయట పార్టీలకు ఉందా? వింటలేవు. నీ ఉద్దేశం ఏందో నాకు తెలియదు కానీ విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నా నేను మా ఎన్టీ రామారావు గారు నా గురువు, నాకు దైవ సమానుడు. ఆయన ఫోటో ఉంది చూడండి. అవును. విషయం ఏంటంటే ఆయనతో కూడా నేను తగాదపడి చాలా లవ్లీ తగాద ఉన్నమాట చెప్పాలి. అది తగాదా అంటే నా జాతి గురించి, నేను గురుకుల పాఠశాల గురించి కానీ ఇళ్ళ గురించి కానీ అవసరాన్ని బట్టి నేను మాట్లాడితే ఆయన ఎంతో గౌరవం ఇచ్చేవాడు నాకు. అర్థమైందా? ఫోన్ చేస్తే ఫోన్ పలకకపోతే ఒక ముఖ్యమంత్రి ఆయన చిన్న వయసులో పెద్దోడు అయ్యాడు, పెద్దోళ్ళు ఫోన్ చేస్తే ఆయన వలకకపోతే ఏం గౌరవం ఉంటుంది సార్ ఆయన? ఈ రోజు గురుకుల పాఠశాలలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వినండి. నేను ఒక పెద్ద మనిషి, నాకు 70 ఏళ్ళు, ఆయన 51 52 ఉన్నట్టున్నాడు. మరి చిన్నోడు పెద్దోళ్ళు ఫోన్ చేస్తే గౌరవించాలన్నా ఉందా? ఇది ఎక్కడి సాంప్రదాయం సార్? నేను ఏం చెప్తున్నా, నా కుల సమస్యలు చర్చించమంటున్నా. రైట్. పరిష్కరించగలిగినయే పరిష్కరించమని కూడా చెప్తున్నా. నీ మీద ఏదైనా భారం వస్తే ఏందో చెప్పు, మేము కూడా కన్విన్స్ అవుతాం. అన్నీ కూడా స్టేట్ లెవెల్ పనులు ఇవన్నీ చేయాల్సినవి. ఎవడెవడికో కోట్లు ఇస్తున్నావు, ఎవడెవడికో దారాదత్తం చేస్తున్నావు, అక్రమంగా సంపాదించిన పెత్తందారుల ఆస్తులన్నీ కాపాడుతున్నావు. ఇవాళ ఇక్కడున్న పేద ప్రజల యొక్క ఇళ్ళని కూలగొడుతున్నారు. ఎవరు సార్ దాన్ని? పేదోళ్ళు అంటే ఎవరు సార్? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. రైట్. కాబట్టి నేను అనేది ఏంటంటే సరి చేసుకో, మేము నీకు సహకరిస్తామని చెప్తున్నా కదా. నువ్వు సరి చేసుకో, మా కులాన్ని గౌరవించు, మాకు జరిగిన అన్యాయం అంతా నీకు తెలుసు, దాన్ని ఎట్లా సరి చేస్తావో సరి చేయి, చెప్పు మాకు, మేము కూర్చుంటాం మీ దగ్గరకు వచ్చి. అంతే తప్ప ఆయన మీద కోపం లేదు, తాపం ఉంటాడు సార్ ఆయన మాత్రం. ఈ 2 ఏళ్ళ తర్వాత ఆయన పోతాడు, ఇంకెవరో వస్తారు. మాట చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీలోనే ఇంకొకరు రావచ్చు, గవర్నమెంటే మారవచ్చు. కానీ మా కోరికలు, మా డిమాండ్స్, మా చచ్చిపోయి ఇప్పుడు హాస్పిటల్లో రెడీగా బెడ్ మీద ఉన్నారు సార్ వాళ్ళు, ఎవరైతే వర్గీకరణ కోసం చచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు. దానికోసం నేను అడుగుతున్నా సార్. బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఇవాళ మనకు కావాల్సింది మానవత్వం సార్. ఒక చిన్న మాట, ముఖ్యమంత్రి ఆయన అప్పుడే ఆయన స్టైల్లో మార్పు వచ్చింది, ఇంకా ఆయన విధానాల్లో మార్పు కనబడుతుంది. అది కరెక్ట్గా సింపుల్ ఉండాలి మనుషుడు. నిన్న లక్షల రూపాయల బూట్లు వేసి, లక్షల రూపాయల అంగీలేసి లాగులేస్తే కుదరదు, సింపుల్ ఉండాలి. రెండోది గడ ఒక చాకలోళ్ళ పిల్ల, ఒక పేదోళ్ళ పిల్ల గుడిలో దర్శనానికి పోతే ఒక రెడ్డి కాలుతో తనితే చచ్చిపోయింది పసిగుడ్డు. అటు ఎందుకు జరిగింది? వెంటనే అక్కడ ఉన్న అధికారులను కానీ ఆ రెడ్లు ఎవరైతే వాళ్ళందరినీ కూడా జైలుకు పంపించింటే ఎంత మంచి పేరు వస్తుండే సార్. నేను వస్తే నేను కనుక నేను ట్రై చేసిన, నేను మాట్లాడగలిగే అవకాశం ఇచ్చి ఇవన్నీ చెప్పేవాడిని నేను. సార్ వెంటనే మీరు యాక్షన్ తీసుకోండి వీళ్ళ మీద. మరి ఇవిడ చెప్తుండో లేదో, మరి ఆయన కనబడుతుందో లేదో ఆ ఇష్యూ మనకు తెలియదు. కానీ ఎంత అన్యాయం సార్, చాలా అన్యాయం. చాలాసార్లు మీరు దానివల్ల ఆడు తనినోడు ఎక్కడ ఉండే దుర్మార్గుడు వెధవ,
కానీ ఆ బదనాం అనేది ముఖ్యమంత్రి గారికి వస్తుంది. ఆ మచ్చ ఆయనకు రావటం నాకు ఇష్టం లేదు. నేను ఆ పార్టీలో ఉన్నా కాబట్టి. ఎస్ కరెక్టే. ఆ పార్టీ దెబ్బ తాకింది. ఆ మచ్చ ఆయనకు మచ్చ వస్తే పార్టీ దెబ్బతింటుంది. ఆ పార్టీ దెబ్బ తినకుండా కాపాడలేదు నా ప్రయత్నం. దాన్ని వేరే తీరుగా అర్థం చేసుకుంటే నేను చేయగలిగేది. నేను ఒక పేదవాడిగా, మాదిగవాడిగా, ఒక దళితుడిగా నేను స్పందించాలి. అందుకే స్పందిస్తున్నాను. దృష్టికి వాస్తవంగా నువ్వు మాట్లాడితే పార్టీ బయట మాట్లాడాల్సిన అవసరం లేదు. పార్టీ లోపలనే మాట్లాడతాం, నీ దగ్గర మాట్లాడతాం, కథం, అంతే అయిపోతుంది. కానీ బయట ఎందుకు మాట్లాడుతున్నానంటే నువ్వు మాట్లాడిస్తలేవు. ఏ సమస్య మీద మాట్లాడిస్తలేవు. నీకు అర్థమైందా? డబ్బులు ఉన్నోళ్ళు కోటీశ్వరులే చుట్టూ తిరుగుతున్నారు తప్ప ఏ పేదోడు ఆయన దగ్గరికి పోయే అవకాశం లేదు ఇవాళ. ఓకే, ఇవాళ వరకు అయితే. రేపు మారితే నేను చెప్పలేదు. మీకు ఇందాక మనం అనుకున్న దానికి సంబంధించి పాదయాత్ర కూడా వెళ్తాను అని చెప్పి మాట్లాడుతున్నాను. అవకాశం ఉంటే అది వెళ్తే కదా. మరి పెట్టింది ఎందుకు ఈ మహాశక్తి? అన్ని కులాల కంటే పెద్ద కులం, జనాభా గల కులం. మరి అందుకని మహా అని అందుకే పెట్టాల్సి వచ్చింది. తప్పకుండా వెళ్తాను. నాకు కొంచెం ఉన్నాయి, శరీరాలకు సంబంధమైన సమస్యలు ఉన్నాయి. అయినా సరే వాటిని అన్నిటినీ కూడా మరి పక్కకు పెట్టి మనం చేయాల్సి వస్తుంది. అంటే ఎన్టీఆర్ తర్వాత దళితులకి మేలు చేసింది మీరు అన్నదా ఒక సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు అని చెప్పి ఒక మాట నేను చెప్పలే మాట అన్నారా ఇప్పుడు? లేదు లేదు లేదు. నేను మొన్న అందశ్రీ మీటింగ్లో నువ్వు మంచిగా ఉంటే ఇగో మా డిమాండ్స్ అన్ని ఉన్నాయి, మాదిగల మీటింగ్ పెట్టు, నువ్వు ఇవన్నీ పెడితే నువ్వు మావాడవి అయిపోతావు, నువ్వు మాది అవసరమా మాది కూడా అయిపోతావు, నువ్వు చేసుకో, అవకాశం ఉంది నీకు అని చెప్పాను నేను. మరి ఆయన అవకాశాన్ని తీసుకోకపోతే మేమేం చేయగలుగుతాం సార్? సో కొన్ని రోజులుగా మీ వైఖరిలో కొంత మార్పు వస్తుంది. ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కువగా అదేమీ లేదా? అట్లాంటివి ఇప్పుడు చెప్పగా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా మా డిమాండ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి మమ్మల్ని అందరిని పిలిచి, నా ఒక్కనే కాదు మా నాయకులందరినీ పిలిచి ఏమే ఇవన్నీ చేస్తామంటే నేను ఎందుకు మాట్లాడతా సార్ ఇదంతా? అంటే 4 నెలల క్రితం మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఎక్కడ ఆయనతో మాట్లాడడం అంటే మీటింగ్ లో మీరు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటారో ఉండండి, దానికి సపోర్ట్ చేస్తాము. ఎప్పుడు మా డిమాండ్స్ అన్ని సాల్వ్ చేస్తే ఎవడన్నా బుర్రున్నోడే ఆలోచిస్తారు సార్. మా డిమాండ్స్ అన్ని మాదిగల మీటింగ్ పెట్టు, మా ఓడిగా బతుకు, దళిత జాతిగా బతుకు, మాదిగోడిగా బతుకు, నువ్వు రా, నువ్వే మాదిగోడవు అనుకుంటామని చెప్పాను నేను. కానీ ఆయన అంత దూరం, ఆయనకి ఇన్సల్ట్, నేను మాట్లాడడం ఆయనకి ఇన్సల్ట్ అయిందో ఏమో మరి. ఓకే, ఏది నువ్వు మాదిగోడవు కమ్మంటే నన్ను మాదిగోడు కమ్మంటుండేందే నరసింహులు గారు అని అనుకుండా బాధపడ్డాడేమో నాకు తెలియదు. నిజంగా ఆయన సంతోషపడేవాడు అయితే వెంటనే మీటింగ్ పెట్టేవాడు, మాదిగల మీటింగ్, అవసరమైతే మాలల మీటింగ్ పెట్టేవాడు. వీళ్ళ సమస్యలు ఏంది, వాళ్ళ సమస్యలు ఏంది, మా ఇద్దరిని కూర్చుండబెట్టి కూడా ఐక్యంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు అన్నాను. ఏమన్నా మన కవంపల్లి సత్యనారాయణ మీటింగ్లో కూడా చెప్పా, మాదిగలం కలిసి ఎవరికి అన్యాయం జరిగిందో మనమే కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకుంటే అది ముఖ్యమంత్రి గారు కూడా సులువు అవుతుంది పరిష్కారం చేయటం అనే మాట కూడా చెప్పాను పెద్ద మనిషిగా. కానీ ఎవడు కోపుకుంది? అవును, ఎవడికి దోషులంతా వాడు. ఇప్పటికీ అదే పరిస్థితి ఉందండి. మూసీ సుందరీకరణ అన్న విషయం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? మూసీ సుందరీకరణ మంచిదే సార్, కాదని ఎవరు చెప్తారు చెప్పండి. కానీ ఎవరికి నష్టం జరగకుండా చేయాలి. సపోజ్ అక్కడ ఇండ్లు ఉన్నాయి, పేదల ఇళ్ళు ఉన్నాయి, పేదల ఇళ్ళకి ఇండ్లు కట్టించి వాళ్ళ గురించి మాట్లాడాలి. మీరు పలానా ఇల్లు మీకు కేటాయించాము, మీరు అక్కడికి వెళ్ళండి అని సుందరీకరణ మొదలుపెట్టాలి. పెద్ద పెద్ద బుల్డోజర్స్ తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లను కూలగొట్టేది, చేసేది, ఇది ఎంతవరకు సమంజసం? ఈ రోజున ఇప్పుడు ఎత్తైన గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఎత్తైన శివలింగం వరకు వెళ్ళింది, ఇప్పుడు శివుడి రూపం దాకా వెళ్ళింది. ఐడియా ఉంది కదా మీకు ఆ విషయంలో? చెప్తున్నారు. ఏంటి అలా కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది వాళ్ళకి? ముఖ్యమంత్రి గారికి ఆ కన్ఫ్యూజన్ ఎందుకు? ఇలాంటి వాళ్ళని ఎందుకు అసలు కన్సిడరేషన్లో తీసుకోవట్లేదు సార్? ఇప్పుడు చెడిపోయేదానికి 12 చట్టబుద్ధులని ఇప్పుడు కాలం వాళ్ళే చెడగొట్టుకుంటే మనం ఏం చేస్తాం సార్? వాళ్ళు కొట్టిరా తిట్టి. నేనేమంటున్నా, సింపుల్, వెరీ సింపుల్. పెద్దోళ్ళందరి దగ్గర తీసుకున్న భూములన్నీ వాపసు తీసుకోండి. మా దళితుల భూములన్నీ కూడా ప్రభుత్వమే అన్యాక్రాంతం చేస్తే ఎట్లా సార్? కబ్జా పెట్టి ఏం చేయాలి మేము? ఉదాహరణ చెప్తున్నా. అవును, కాబట్టి పెద్ద పెద్దోళ్ళ దగ్గర ఉన్నాయేమో అన్నీ ఉన్నాయి. మా దళితులకి అసైన్డ్ భూములు ఇస్తారు కదా ప్రభుత్వం, వాటిని సైతం గుంజుకుంటున్నారు. అవును,
గతంలో జరిగిన పరిణామాలన్నీ కూడా అట్లాగే జరిగినాయి. జరుగుతున్నాయి. ఇది మంచిది కాదు కదా. సంఘటనలన్నీ కూడా. దళితులకు ఇచ్చిన భూములు మీరు ఇలా భూముల ధరలు పెరిగినాయని చెప్పేసి అవన్నీ లాగేసుకుంటే ఎంతవరకు సమంజసం సార్? కాబట్టి ఇవన్నీ కూర్చొని ఆలోచన చేసేటువంటి మరి ఓపిక ముఖ్యమంత్రి గారికి ఉండాలి. అంటే అసలు ఇప్పుడు పొంగులేటి గారికి సంబంధించిన ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఆయన కంపెనీకి సంబంధించిన వివరాలు మాట్లాడుతుంటేనే నిన్న మన అసెంబ్లీలోంచి వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టారు, ప్రతిపక్ష నాయకులను ఇద్దరిని కూడా వాళ్ళని పంపించేస్తున్నాం అని చెప్పి మాట్లాడారు. అంత మరీ రాజకీయ ధోరణి ఆ రకంగా వెర్రితలలు వేస్తున్నట్టుగా కనిపించట్లా మీకు? ఎవరిని క్వశ్చన్ చేయకూడదు, ఎవరు మాట్లాడకూడదు అని అనిపించినప్పుడు దాని మీద ఏమని చెప్తారు అసలు? సార్ కాలం ఇంకా ఉన్నది, టైం ఉన్నది, టైం విల్ డిసైడ్. కానీ మీరు టైం విల్ డిసైడ్ అంటున్నారు, కానీ తెలంగాణ ప్రభుత్వం నడిచేది చంద్రబాబు గారి కనుసన్నల్లోనే అన్న ఒక లైన్ అయితే అందరూ తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటారు? నిజంగా అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా మీకు? ఏమో బ్రదర్, ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సఖ్యత గురించి మీరు కూడా ఉన్నారుగా, ఉన్నా మీరు కూడా ఆ పార్టీలో చాలా రోజులు పనిచేశారు కదా. చేశాం, కానీ వాళ్ళ సఖ్యత గురించి మనకేం తెలుసు? తెలియదు కదా. అంటే అలాంటి ఆలోచనలు అయితే అది నిజంగా ఉంటుందని అంటారా? చంద్రబాబు అయితే ఏ నిర్ణయం అయినా చాలా జాగ్రత్తగా తీసుకునే మనిషే, దాంట్లో ఆయన వేరే అభిప్రాయం లేదు దాంట్లో. కానీ ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న సఖ్యత గురించి మనకేం తెలుస్తుంది? 2014 ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు. అప్పుడు మీరు ఉన్నారు కదా పార్టీలో. నాడున్న పరిస్థితులలో అట్లున్నాడు, ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు. ఆయన రెండు కళ్ళ సిద్ధాంతాన్ని మీరు వ్యతిరేకించారు ఆ రోజున. అది కాదు సార్, ఆయన అవాళ ఉన్న పరిస్థితులు వేరు, ఇవాళ ఉన్న పరిస్థితులు వేరు. కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం చర్చించాల్సిన అవసరం ఏముంది? అంతేనంటారా? ఇప్పుడు అంటే ఇంట్రెస్ట్ లేదా, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి అవసరం లేని సబ్జెక్ట్. ఇప్పుడు నాకు కావాల్సింది మాదిగా మహాశక్తే కావాలి. ఇప్పుడు గద్దర్ అవార్డుల విషయంలో కూడా ప్రభుత్వం నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకుందని అనుకుంటున్నారా? భారీగా ఖర్చు పెట్టింది, గద్దర్కి మాత్రమే, తెలంగాణకు సంబంధించి గద్దర్ ఒక్కరైనా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ పేరు మీద అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదు అన్న కొంత ప్రతిపక్షాలు అయితే కొంత మాట్లాడినాయి. దాని మీద ఏమైనా మీకు అభిప్రాయం ఉందా? పెద్ద మనిషి ఆయన కూడా ప్రజల కోసం బతికిన మనిషి గద్దర్. ఆయన ఒక ప్రజా కవిగా ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక అందరికీ న్యాయవాదిలాగా మాట్లాడాడు ప్రజలందరికీ. ఆయన బతికినంత కాలం అతని పేరు మీద ఒక అవార్డు ఇస్తూ సంతోషపడాలి, కానీ దాన్ని కూడా మనం క్రిటిసైజ్ చేస్తే ఎట్లా సార్? ఎమ్మెల్యేల విషయంలో కొంత నిధులు ఇవ్వట్లేదు అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు మొన్న ఈ మధ్యన పార్టీ ఫిరాయించడం కానీ ఈ విషయంలో కొన్ని జరుగుతున్నాయి కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ అన్నప్పుడు నిధులు ఇవ్వాలి కదా, ఇవ్వకపోతే ఎమ్మెల్యేలు ఎట్లా పనిచేస్తారు? ఖచ్చితంగా నిధులు ఇవ్వాలి, పల్లెల్లో డెవలప్మెంట్ అయ్యేటట్టుగా చూసుకోవాలి ముఖ్యమంత్రి గారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో తీసుకుని వాళ్ళకి నిధులు ఇస్తామని చెప్పానని, ఆ తర్వాత ఇప్పుడు మొన్న ఈ మధ్యన అనర్హత విషయంలో మళ్ళీ వాళ్ళు కాదు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పి స్పీకర్ కూడా ప్రకటించడం. సో ఇలాంటి పరిణామాలన్నీ ఎప్పుడు చూసుంటారా మీరు? ఏనాడన్నా చూసారా ఇట్లా? కొన్ని పరిణామాలని చూసి నవ్వుకోవాలి, దాని గురించి కామెంట్ చేయకూడదు. చాలా నాగ్గా తప్పించుకున్నారే. అలా కాదు కదా, మీరు ఎప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ చూసుంటారు కదా. గతంలో ఈ రకంగా పార్టీలు తరఫున పోటీ చేయటము, మళ్ళీ ఆ పార్టీ కాదని చెప్పి అధికారంలో ఉన్న పార్టీ వైపుకి రావడం, ఇవన్నీ అలా వచ్చుంటే నరసింహులు గారు ఏ స్టేజ్లో ఉండేవారు? ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఎవరు ఏ తప్పు చేసినా దాంట్లో కొన్ని లొసుగులు ఉంటేనే జరుగుతున్నాయి ఇవి. ఓకే, విషయం ఏంటంటే చట్టాల లోపల పార్లమెంటు, ముఖ్యంగా పార్లమెంటు నిర్ణయాలు తీసుకోవాలి. ఎవడైనా పార్టీ మారితే వెంటనే అది వెళ్ళిపోవాలి, ఆ మెంబర్షిప్ అనేది అయిపోవాలి. అట్లా నిర్ణయాలు ఉంటే, కఠిన నిర్ణయాలు ఉంటే ఇవన్నీ జరగవు. ఎక్కడో లొసుగులు ఉంటాయి, ఆ లొసుగులను పట్టుకొని మారుతూ ఉంటాయి. కానీ ఇలాంటి సీనియర్లు ఎందుకు దాన్ని అట్లాంటి ఆ మాటని గట్టిగా వ్యతిరేకించి ఏం చేస్తామండి? అది పార్లమెంట్లో వాళ్ళు చేయాలి, ప్రధానమంత్రి క్యాబినెట్ వాళ్ళు చేయాల్సిన పని. ఇక్కడ ఏం చేస్తారు స్టేట్ గవర్నమెంట్లో? వీళ్ళు పార్టీ స్పీకర్ పంపించాలి కదా వాళ్ళకి, వీళ్ళు నిజమే పార్టీ మారని చెప్పి దాని మీద యాక్షన్ తీసుకో. పంపించకపోతే యాక్షన్ తీసుకో బా, అది ఎవరు తప్పు? చర్యలు సుప్రీంకోర్టు ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంది, కొత్త చట్టం తీసుకురండి, కొత్తగా అమలు చేయండి. ప్రజాప్రతినిధులు కూడా సరి అయినటువంటి ఒక గుణపాఠం చెప్పినట్టుగా ఉంటుంది. రైట్. వెనకాల మీకు పుస్తకం అవుతుంది, భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు ఆయన రాసింది. సో అంబేద్కర్ రాజ్యాంగం కొన్నాళ్ల పాటు మాత్రమే అమలు అవుతుంది, ఆ తర్వాత అమలుకి
అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. ఒక 10-15 ఏళ్ల పాటు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాన్ని మనం అమలుపరచాల్సి, ఆ తర్వాత మళ్ళీ మనం కొత్తగా సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది, కానీ దాన్నే మనం ఫాలో అవుతున్నాం అని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంబేద్కర్ మీదనే కొంతమంది వ్యక్తిగతంగా కొంత ద్వేషాన్ని పెంచుకున్నారు. ఆయనకున్న పాపులారిటీని తట్టుకోవటం ఎస్. ఈ వ్యవస్థలో. ఆ తట్టుకోలేక మాట్లాడే వాళ్ళే మాట్లాడుతారు, కానీ ఎవరికి దానివల్ల ఆయన రాసిన రాజ్యాంగంలో ఒకరికి అన్యాయం చేయమని ఎక్కడ చెప్పలేదు సార్. ఎక్కడా లేదు. పేదవాళ్ళ పక్షాన కొన్ని మాటలు ఉన్నటువంటి మాట నిజమే. కాబట్టి అది ఎవరికి వచ్చే నష్టమే. సంక్షేమ రాజ్యం అన్నాడు ఆయన. సంక్షేమ రాజ్యం అంటే ఏంటి సార్? అందరికీ సమానం. కానీ డబ్బులు ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ 5% లేరు మీ భావనలు, 10% ఇచ్చాడు. అవును, ఎట్లు ఇస్తారయ్యా? అయినా ఎవడు శబ్దం లేదు ఈ దేశంలో. మనం అనుకుందాం జరిసేపటికి. వాళ్ళకి 5% ఇచ్చినా తప్పలేదు, కానీ 10% ఇచ్చారు. జనాభా లేదు. మరి ఉద్యోగాలల్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎన్ని మార్కులు వచ్చినా ఉద్యోగాలు రావటం లేదు. వీళ్ళకి మాత్రము అంటే క్వాలిఫికేషన్ అయితే చాలు, క్వాలిఫై అయితే చాలు, ఉద్యోగం వస్తుంది. అవును, అట్లాంటి విధానం వెసులుబాటు కల్పించారు కదా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ. అన్ని అంత వెసులుబాటు కల్పించారు కదా రాజ్యాంగంలో ఇచ్చిన. చూడండి, అమెండ్మెంటే కదా. చూడండి, గంజే లేని వాడికి గురించి ఆలోచిస్తావా, నువ్వు రోజు బిర్యానీ తినే వాడి గురించి ఆలోచిస్తావా? చెప్పు నాకు. గంజే లేని వాడి గురించి ఆలోచిస్తున్నావు కాదు, అది ఆలోచించు ఫస్ట్. ఇది ఎప్పుడైనా రివోల్ట్ అయ్యేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఎవరైనా సరే. అది మంచిది కూడా కాదు. గతంలో ఉన్న ఫైరీ మాటలు నరసింహులు గారి దగ్గర నుంచి నాకు వస్తాయని చెప్పి ఆశించా, కానీ ఎందుకునో కొంచెం అదిగా చల్లగా ఉన్నారు. లేదు, నేను చాలా విషయాలు చెప్పాను నీకు. విషయం ఏంటంటే, నాకు నా కులానికి నేను చాలా విషయాలు మాట్లాడతా. కానీ ఇప్పుడు నా మదిలో తొలుస్తుంది ఏంటంటే, అరే మేము 50 లక్షల మంది ఉన్నాం, 60 లక్షల మంది ఉన్నాం, మాకు ఒక సీటు ఇవ్వకుండా జనాభా లేని వాళ్ళకు మీరు సీట్ ఇచ్చి వాళ్ళందరినీ గౌరవిస్తున్నారు, మాకు మాత్రం గౌరవం లేదు. మా కులం నుంచి ఒక్కడన్నా పార్లమెంటు పోకపోయా, ఒక్కడన్నా రాజ్యసభ పోకపోయా, ఒక్కడన్నా అంటే కులరీత్యా మమ్మల్ని తొక్కుతున్నట్టు కనపడుతుంది. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్ళైనా కూడా ఎందుకు నీ పరిస్థితి? సార్ అదే కదా బాధ. అదే బాధ. ఆ బాధలోంచి బయటపడటానికి నేను చేస్తున్న ప్రయత్నం. రైట్, గుడ్. అంతవరకే. నేను ఎవరికి ఇబ్బంది పెట్టడానికి చేయటం లేదు. సో మన వాడలు ఇంకా వెలిసిపోయే ఉన్నాయి. మన గూడెల్లో ఇంకా ఆసుపత్రి కనపడదు. రాష్ట్రంలో ఏ పని చేయాలన్నా ముందు నిలబడి నడవాలి, పోరాడాల్సింది, చివరకు ప్రాణాలు వదలాల్సింది కూడా మాదిగ జాతి బిడ్డలే అని చెప్పి మాట్లాడుతూ మీరు ముందుకు వస్తున్నారు కదా. సో మీకు మీ జాతి నుంచి వచ్చే తోడ్పాటు ఏ రకంగా ఉండబోతోందని అనుకోవచ్చు ఫైనల్గా? సార్, మనం ఎన్లైటన్ చేయాలి. రైట్. ఇప్పుడు 3 సీట్లు ఇవ్వకపోతే మా జాతి ముందుకే రాలేదంటే మా వాళ్ళు ఎంత అమాయకులు చెప్పండి, మీరే చెప్పండి సార్. మిగతా కులాలు ఎవరైనా నవ్వుకుంటారా? ఊరుకోరు. ఎవరైనా నవ్వుకుంటారా? మా కులపలు గమ్మున ఉన్నారు. కారణం ఏంటంటే అమాయకత్వం. అరే పార్లమెంట్కి పోతే ఎంత లాభం ఉంటుందో వాళ్ళకి తెలియదు, ఏమే అసెంబ్లీకి పోతే ఎంత లాభం ఉంటుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళు అట్లా ఉన్నారు కాబట్టి ఇవాళ వీళ్ళు ఈ విధంగా మోసం చేస్తారు. మా జాతిని చివరి జాతి కింద పెట్టి లెక్క లేనితనంగా చూస్తున్నారు. దాని నుంచి బయటపడేసే ప్రయత్నం నాది. తప్పకుండా మోత్కుపల్లి నరసింహులు కంఠంలో ప్రాణం ఉండగా మా జాతిని పైకి తీసుకొచ్చి తీరుతాననేటువంటిది నా ఉద్దేశం. నేను చనిపోయినా పర్వాలేదు. నాకు నిజంగా కూడా నాకు ఆరోగ్యం 70 సంవత్సరాలు వచ్చింది, 40 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది, మరి చాలా సమస్యలు ఉన్నప్పటికీ మరి కుల పెద్దగా నేను చేయాల్సిన పని అయితే చేయాలి కదా. కనీసం మా జాతికి కొంత చైతన్యం తీసుకొచ్చి చట్టసభలలో మనం పోకుండా చేస్తున్న దాన్ని మనం అడ్డగించి దానికి వ్యతిరేకంగా పోరాడి మన జాతులన్నీ కూడా పార్లమెంటుకు పోవాలి, అసెంబ్లీకి పోవాలి, చట్టసభలలోకి పోవాలి, మాట్లాడాలి. ఏ కులమైతే పవర్లో ఉంటుందో వాళ్ళ కులమే బాగుపడ్డది. నేను ఉదాహరణ చెప్పా. ఇలా కమ్మలు ఎట్లున్నారు అంత రిచ్ ఎట్లయ్యారు, లేకపోతే రెడ్లు ఎట్లున్నారు అంత రిచ్ ఎట్లయ్యారు, అదేవిధంగా వెలుమొళ్ళు ఎట్లయ్యారు? పవర్లో ఉన్నారు కాబట్టి. అధికారం ఎట్లా వచ్చిందంటే ఓటు ద్వారానే వచ్చింది కదా. కాబట్టి మనం కూడా ఓడించి గెలిపించగలిగిన శక్తి ఉన్నటువంటి మాదిగలు
ఇవాళ ఒక తాటి మీదకి రాగలిగితే ఆ ప్రభావం ఏందో కనబడుతుంది. ఖచ్చితంగా మార్పు వస్తుంది మా జాతిలో. ఖచ్చితంగా మార్పు రావడం కాదు, డెవలప్మెంట్ కూడా అవుతుంది. మార్పు రావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఫైనల్గా ఒక్కటి అడుగుతాను, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్ నడుస్తున్న తీరు మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక చాలా దూరం ఉంది కదా సార్ అది. నాకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు చాలా దూరం ఉంది. అదేంటి పక్క రాష్ట్రం అండి, తెలుగు రాష్ట్రం అది. పక్క రాష్ట్రమైనా సరే ఇవాళ ఉన్న పరిస్థితులలో నేను ఎవరి మీద కామెంట్ చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు. నా జాతి మీద, నా జాతికి జరిగే అన్యాయాల మీద జరిగేది నా పోరాటం. ఈవెన్ అవసరమైతే తెలంగాణ నుంచి ఆంధ్రలో పోయి కూడా ఫైట్ చేస్తా, టైం వస్తే. ఓకే, మొదటైతే ఇది చేయాలి. అక్కడ ఉన్నారుగా కొంతమంది నేతలు. కొంతమంది ఎందుకు లేరు, ఉన్నారు చాలా గట్టిగా వాళ్ళకి మద్దతుగా. వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. మీరు సీనియర్గా మీరంతా తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అవును, మీ జాతిని ముందుకు మేము తీసుకెళ్ళాలి. అమాయకులం కాదు, మేము కళ్ళు తెరిస్తే మీరు బతకలేరు అని చెప్పటమే ఈ మహాశక్తి యొక్క ఉద్దేశం. ప్రజాస్వామ్యయుతంగా మేము మా ఓటును ఎట్లా వాడుకోవాలనో అట్లా వాడుకొని అందరి కళ్ళు తెరిపించి మా బాగు విషయంలో ఆలోచించమని చెప్పటమే దీని ఉద్దేశం. ఫైనల్గా ఒక్క క్వశ్చన్ అడుగుతాను. నరసింహులు గారిని ఒక సముచిత స్థానంలో ఉంచుంటే కనుక రేవంత్ రెడ్డి సర్కార్లో ఈ పరిస్థితి వచ్చేది కాదేమో, అది ఈ రకంగా మాట్లాడుండేవారు కాదేమో. అడగదు. నా ప్రజలకి నేను సముచిత స్థానంలో ఉంటే నా ప్రజలకి కౌన్సిల్లో మెంబర్లు ఉండేవాళ్ళు, పార్లమెంట్లో మెంబర్లు ఉండేవాళ్ళు, అన్ని సంవత్సరాల్లో కూడా నా మెంబర్ మంత్రిగా పనిచేశారు కదా. ఆ టైంలో మీరు ఏం చేశారు అప్పుడు? నువ్వు గమ్మత్తునవే ఏం చేశానో నీకు ఇప్పుడు చెప్పాలా? నేను ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు కానీ ఖచ్చితంగా మా కులాలని, మా శాతాన్ని మేము రక్షించుకోగలిగాం. వాళ్ళు కూడా రక్షించారు. అదే కదా కావాల్సింది. ఇవాళ అది లేదు కదా అంటున్నాను నేను. ఆ రోజు రెండన్నా ఇచ్చారు మాకు, ఇవాళ ఒకటి కూడా గతి లేదని కదా మేము మొత్తుకునేది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మోత్కుపల్లి నరసింహులు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.